నూతనంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండవ సార్వత్రిక ఎన్నికలు 2014-2019 రెండవ సార్వత్రిక ఎన్నికలు. ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఎన్నికల పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ఈరోజు మన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేస్తారు. వారిని ఈ మేనిఫెస్టోను విడుదల చేసి ప్రజలకి అందించాల్సిందిగా, ప్రజలకు అంకితం చేయాల్సిందిగా కోరుతాను. ఈరోజు ఉగాది సందర్భంగా మొట్టమొదటిగా తెలుగు ప్రజలందరికీ కూడా ఉగాది సందర్భంగా శుభాకాంక్షలతో మొదలుపెడుతున్నాను. ఈరోజు మన మేనిఫెస్టో విడుదల చేసే కార్యక్రమం కూడా ఈ శుభదినంలో జరగడం చాలా సంతోషకరం. రాష్ట్రంలో ఒక కొత్త యుగానికి, ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతాయని ఈరోజు మేనిఫెస్టో అంటే ఏమిటి అన్నది మొట్టమొదటిగా నేను చెప్పాను. ప్రతి పార్టీ ఎన్నికలు వచ్చేసరికి ఒక మేనిఫెస్టో అని చెప్పి ఒక బుక్లెట్, ఒక పేపర్ రిలీజ్ చేయడము, ఆ బుక్లెట్లో వందల పేపర్లు పెట్టడం, ప్రతి కులానికి ఒక పేజీ పెట్టి ఆ బుక్లో పొందుపరచడం, ఆ తర్వాత జరిగింది ఏమిటి అన్నది ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో గురించి కూడా రెండు మాటలు మాట్లాడక తప్పని పరిస్థితి. ఎందుకనంటే మేనిఫెస్టో అన్నది ఒక సీక్రెట్ డాక్యుమెంట్. ప్రతి పార్టీకి కూడా ఫలానిది మేము చేస్తాము అని చెప్పి ప్రజల చేత ఓట్లు వేయించుకోకముందు ఒక మేనిఫెస్టో, ఒక ఎన్నికల ప్రణాళిక అని చెప్పి రిలీజ్ చేసి ఓట్లు ప్రజలతో వేయించుకున్న తర్వాత ఆ మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను ఆ ప్రభుత్వం చెయ్యకపోతే ఆ ప్రభుత్వం మోసం చేసినట్టు కాదా అన్నది ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల్లో గెలవడం కోసం ఒక మేనిఫెస్టో అని చెప్పి ఒక సుందరమైన పదం పెట్టి ఒక ఎన్నికల ప్రణాళిక అని చెప్పి ప్రజలను మోసం చేసే కార్యక్రమం జరగకూడదు. మేనిఫెస్టో అంటే చూపించి ఇదే మేనిఫెస్టో 5 సంవత్సరాలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచి ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశము ఇదిగో నేను చేశాను, ఇదిగో నా 2014 మేనిఫెస్టో అని చెప్పి ఇలా చెయ్యెత్తి చూపించి అధికారంలో ఉన్న వాళ్ళు తర్వాత మళ్ళీ ఓట్లు అడిగే పరిస్థితి వచ్చినప్పుడే ఈ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది. కానీ ఇవాళ నేను ఒక్కసారి మా మేనిఫెస్టో గురించి మేము చెప్పే ముందు ఒకసారి 2014లో చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టోను కూడా చూపించక తప్పదు. ఇది చంద్రబాబు నాయుడు గారు 2014లో ఆయన విడుదల చేసిన మేనిఫెస్టో. ఇంతలా బుక్ ఇచ్చాడు, ప్రతి కులానికి ఒక పేజీ కేటాయించాడు.
దాదాపుగా 650 హామీలు ఇచ్చాడు. ఈ మేనిఫెస్టో ఇవాళ ఎక్కడ ఉంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లోకి వెళ్ళి వెతికితే ఈ మేనిఫెస్టో కూడా కనపడకుండా మాయం చేశారు. కారణం, ఈ మేనిఫెస్టోలో ఉన్న పాయింట్లను ప్రజలు గమనిస్తే చంద్రబాబు నాయుడు గారిని చొక్కా పట్టుకుంటారేమో అని భయం. అక్షరాన ఈయన చెప్పిన మేనిఫెస్టోలో ఎక్కువసేపు టైం తీసుకుని, ఎందుకనంటే మన మేనిఫెస్టో గురించి మనం మాట్లాడాలి కాబట్టి ఈ మేనిఫెస్టో గురించి ఎక్కువ టైం తీసుకోవడం నాకు కరెక్ట్గా అనిపించడం లేదు. కాబట్టి అయితే మేనిఫెస్టో అంటే ఏమిటి అన్నది, మేనిఫెస్టో అన్నది ప్రజలను మోసం చేయడానికి చేస్తూ ఉన్నారా, లేకపోతే మేనిఫెస్టో అన్నది నిజంగా ఒక మేనిఫెస్టోగా రిలీజ్ చేసి, ఎన్నికల ప్రణాళికగా రిలీజ్ చేసి, ఇదిగో ఇది నా మేనిఫెస్టో, చెప్పిన ప్రతి పని నేను చేశాను అని చెప్పి గర్వంగా 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ దాన్ని చూపించి, ఇదిగో ఇది నేను చేశాను కాబట్టి నాకు ఓట్లు వేయండి అని చెప్పి అడిగే పరిస్థితి తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఇది నేను చెప్పక తప్పడం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలు, వ్యవసాయ రుణాలు పూర్తిగా మాఫీ, 5,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ, బెల్ట్ షాపుల రద్దు, మహిళలకు భద్రత, ప్రత్యేక పోలీస్ వ్యవస్థ, మహిళలు సెల్ ఫోన్ ద్వారా 5 నిమిషాల్లో సహాయం అందించగల రక్షణ వ్యవస్థ, యువతకు ఉద్యోగము ఉపాధి, 2 ఇవ్వకపోతే 2,000 నిరుద్యోగ భృతి, గుడిసెల్లేని ఆంధ్రప్రదేశ్, పేద పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ఎన్టీఆర్ సుజల పథకం కింద ఇంటింటికి 2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్. ఇంకా ఇవన్నీ చదువుకుంటూ పోతే ప్రతి కులానికి కూడా ఎస్సీలుగా చేస్తాము, ఎస్టీలుగా చేస్తాము కాడి నుంచి ప్రతిదీ కూడా కనిపిస్తుంది. చేనేతలకు రుణాల మాఫీ దగ్గర నుంచి మొదలు పెడితే అన్నీ కనిపిస్తాయి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. ఒక మేనిఫెస్టో అన్నది ఒకటి ఎవరైనా రాజకీయ పార్టీ డిక్లేర్ చేస్తే ఆ మేనిఫెస్టో ఎవరు సామాన్య ప్రజలు ఎవరైనా కూడా ఆ మేనిఫెస్టో ఈ 5 సంవత్సరాల పాటు పూర్తిగా అందుబాటులో ఉండాలి. వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి బటన్ నొక్కితే కనిపించాలి. ప్రజలు ఈ మేనిఫెస్టో నువ్వు చెప్పావు, ఈ మేనిఫెస్టోలో చెప్పిన అంశాన్ని ఎందుకు చేయడం లేదు అని చెప్పి క్వశ్చన్ చేసే పరిస్థితి ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ మేనిఫెస్టో. ఇవాళ 2014కు సంబంధించి చెప్పిన ఏ హామీ నెరవేర్చకుండా మళ్ళీ మా మీటింగ్, మా మేనిఫెస్టో డిక్లరేషన్ అయిపోయిన తర్వాత ఇదే పెద్ద మనిషి మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా పిలిచి మళ్ళీ 2019 మేనిఫెస్టో అని చెప్పి మళ్ళీ ఇదే మాదిరిగానే ఒక సుందరమైన ఫోటో పెట్టి ఇదే మాదిరిగానే మళ్ళీ రిలీజ్ చేసి మళ్ళీ 2019 అని చెప్పి మళ్ళీ మేనిఫెస్టో పెడుతూ మళ్ళీ ప్రజల చెవులో పూలు పెడతారు. దిస్ ఇస్ రియాలిటీ. ఇది జరగబోతా ఉంది. ఇది రైటేనా అన్నది మనం ఒక్కసారి మనం అంతా కూడా ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి, క్వశ్చన్ చేయాలి నిజంగా కూడా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఏ రకంగా మోసం చేస్తూ ఉన్నారని చెప్పడానికి ఎక్కువ సమయం తీసుకోకుండా 3 ఇష్యూస్ మీద ఒక క్లుప్తంగా నేను చెప్తా. అక్క చెల్లెమ్మలకు సంబంధించి పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మల గురించి చంద్రబాబు ఎట్లాగో పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు రుణాలు మాఫీ చేస్తానన్నాడు. 1 రూపాయి కూడా తాను మాఫీ చేసింది లేదు అన్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ పెద్ద మనిషి రుణాలు మాఫీ చేయకపోగా మే 2016 నుంచి 0 వడ్డీ అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీకే ఇచ్చే పథకం, ఆ పథకాన్ని పూర్తిగా రద్దు చేసేసాడు. మే 2016 నుంచి గతంలో పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీకే డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఈయన మే 2016 నుంచి ఆ పథకాన్ని పూర్తిగా రద్దు చేసేసాడు. ఒకవైపున నిజం ఇదైతే ఈయన చేసిన మోసం ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. రామ్మా పుట్టమ్మా, కూర్చోగలిగితే కూర్చో తల్లి, కుర్చీ ఎక్కడైనా ఉంటే దాన్ని కృష్ణమోహన్ మీరు ఏమైనా లేసి బుట్టమ్మని కూర్చోపెట్టారు. దామ్మా రా తల్లి.
చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పసుపు కుంకుమ అంటూ ఇచ్చిన సొమ్మును ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఏ రకమైన మోసము అని. ఆయన ఇచ్చాడా? ఆయన పసుపు కుంకుమ కింద పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు నిజంగా ₹1 అయినా ఇచ్చాడా అన్నది నిజంగా మనం అంతా కూడా ఆలోచన చేయాలి. కారణం ఏంటంటే ప్రభుత్వం పొదుపు సంఘాలకు ఇవ్వాల్సిన 0 వడ్డీ పథకం కింద ఇవ్వాల్సిన డబ్బులు పూర్తిగా ఎగరగొట్టేశాడు, రద్దు చేసేశాడు. ఇది రియాలిటీ. సో ఒక్కసారి ఆయన ₹1 అయినా మనకు ఇచ్చాడా నిజంగానే పసుపు కుంకుమ కింద అన్నది ఒక్కసారి ఆలోచన చేయాలి. 2016 నుంచి మే నుంచి వారికి ₹1 కూడా ₹1 కూడా 0 వడ్డీ పథకం కింద డబ్బులు ఇవ్వాల. డ్వాక్రా బృందాలు, ఎక్కువ బృందాలు, ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నా, ఎక్కువ బృందాలు ₹5 లక్షల, ₹7 లక్షల, ₹10 లక్షల తీసుకుంటారు వాళ్ళ గ్రూపులు. అటువంటి చోట బ్యాంకుల నుంచి వీళ్ళు రుణాలు ఏదైతే తీసుకుంటారో గ్రూపుల కింద 5 లక్షలు కానీ, 7 లక్షలు కానీ, 10 లక్షలు కానీ గ్రూపుల కింద తీసుకుంటే 5 లక్షలు కన్నా తీసుకున్న గ్రూపు సంవత్సరానికి వాళ్ళు కట్టే వడ్డీ 12% వేసుకున్నా కూడా అప్రాక్సిమేట్గా ₹60,000. అంటే 5 లక్షలు తీసుకున్న గ్రూపు సంవత్సరానికి వాళ్ళు కట్టే వడ్డీ 12% తీసుకున్నా కూడా వడ్డీ 60,000 కడతారు. అదే 7 లక్షల గ్రూప్ తీసుకున్న గ్రూప్ అయితే సంవత్సరానికి వడ్డీ 84,000 కడతారు. 10 లక్షలు తీసుకున్న గ్రూప్ అయితే ఆ గ్రూప్ సంవత్సరానికి వడ్డీ అదే 12% కింద తీసుకుంటే ₹1,20,000 సంవత్సరానికి వడ్డీ కింద కడతారు. మరి 3 ఏళ్ళు అంటే 2016 మే నుంచి ఈయన 0 వడ్డీ పథకం పూర్తిగా రద్దు చేశాడు కాబట్టి 3 ఏళ్లకు సంబంధించి వీళ్ళ వడ్డీ భారం ఎంత అని చూస్తే 5 లక్షలు తీసుకున్న సంఘాలు బ్యాంకు వడ్డీకి వాళ్ళు కట్టింది 1,80,000. అంటే 60,000 ఇంటూ 3 సంవత్సరాలు అంటే 1,80,000. 7 లక్షల తీసుకున్న పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు వడ్డీ రూపేణా వాళ్ళు కట్టింది ఎంత ఈ 3 సంవత్సరాలకి అంటే 84,000 ఇంటూ 3 ఏళ్ళు అంటే 2,52,000 వడ్డీల కింద వాళ్ళు కట్టారు. 10 లక్షల తీసుకున్న వాళ్ళు సంవత్సరానికి ₹1,20,000 వడ్డీ అంటే ఈ 3 సంవత్సరాలలో వాళ్ళు వడ్డీ రూపేణా కట్టింది ₹3,60,000. మన వీరందరికీ 0 వడ్డీని ఎగ్గొట్టిన ఈ ప్రభుత్వం ఎంత చెల్లిస్తుందో తెలుసా? ఒక్కొక్క గ్రూప్కు 10, ఒక్కొక్క గ్రూప్కు 1,00,000. అంటే 5 లక్షలు తీసుకున్న వాళ్ళు కూడా వడ్డీ భారమే 1,80,000 కట్టారు ఈ 3 ఏళ్లలో. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు 3 నెలల ముందు పసుపు కుంకుమ అనే ఒక స్టోరీ చెప్పి ఒక డ్రామా వేసి ఇస్తా ఉన్నది ₹1,00,000. అంటే కనీసం వడ్డీలకు కూడా రాలా. అదే 7 లక్షల తీసుకున్న వాళ్ళు అయితే వాళ్ళు వడ్డీ రూపేణా వాళ్ళు కట్టింది ₹2,52,000 కట్టారు. వాళ్ళకి పసుపు కుంకుమ డ్రామా కింద ఎన్నికలకు 3 రోజుల ముందు ఇచ్చే అమౌంట్ ₹1,00,000. అంటే వడ్డీలకు కూడా రావడంలా. అదే 10 లక్షల డబ్బులు తీసుకున్న గ్రూప్ అయితే వాళ్ళ వడ్డీ భారమే ఈ 3 ఏళ్లలో ₹3,60,000. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది ఎంత? కేవలం గ్రూపుకు ₹1,00,000. అంటే ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా. ఇటువంటి దారుణమైన మోసాలు ఎన్నికల వేళ చేస్తూ ఉన్నారు. మళ్ళీ మేనిఫెస్టో అని చెప్పి మళ్ళీ 2019కి ఇలాంటి బుక్ రిలీజ్ చేస్తూ ఉంటే నిజంగా వీళ్ళు మనుషులేనా అని చెప్పి ఒక్కసారి క్వశ్చన్ చేయాల్సిన అవసరం కూడా అందరికీ ఉంది. రైతులకు సంబంధించి ఒక చిన్న ఉదాహరణ కూడా ఇదే మాదిరిగా చెప్పాలి. రైతులైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వ్యవసాయ రుణాలు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన నివేదికల ప్రకారం మీ అందరికీ కూడా తెలిసిన విషయాలే 87,612 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఉన్న వ్యవసాయ రుణాలు. ఈ బుక్ చూస్తే పూర్తిగా ఆయన అన్న మాటలు వ్యవసాయ రుణాలన్నీ కూడా పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తాను అని చెప్పన్న మాటలు
ఆయన చేసింది ఏమిటి అనంటే ఈ 5 సంవత్సరాలలో ఆయన మాట నమ్మినందుకు రైతులకు ఇవాళ 5 సంవత్సరాల తర్వాత ఆ వ్యవసాయ రుణాలు 87,612 కోట్ల రూపాయలు కాస్త ఈ 5 సంవత్సరాలలో వడ్డీలతో కలిసి తడిచి మోపుడై అవుట్ స్టాండింగ్ లోన్స్ ఈరోజు 1,50,000 కోట్ల రూపాయలకు ఎగబాకే 87,612 కోట్ల రూపాయలతో మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వడ్డీలతో తడిచి మోపుడై అక్షరాల రైతుల అవుట్ స్టాండింగ్ రుణాలు 1,50,000 కోట్ల రూపాయలకి ఎగబాకాయి. ఈ పెద్ద మనిషేమో 87,612 కోట్ల రూపాయలు మాఫీ చేస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి చేసింది ఎంత అనంటే మొదటి సంతకం కింద ఆయన పెట్టింది 24,500 కోట్లు అని చెప్పి మొదటి సంతకం పెట్టాడు. ఇచ్చాడా అని చూస్తే ఇచ్చింది లేదు. సంవత్సరానికి 3,000 కోట్లు ఇచ్చింది. తీరా ఇచ్చింది ఎంత అని చూస్తే ఎన్నికల తేదీ వరకు అంటే నిన్న మొన్నటి వరకు ఇచ్చింది 14,000 కోట్లు. 5 ఏళ్ళకు కలిపి సంవత్సరానికి 4,000 కోట్లు 3,000 కోట్లు కూడా లేదు. అదే ఎన్నికలు ఇవాళ వస్తా ఉన్నాయి కాబట్టి 2 రోజుల కిందట మళ్ళీ అదే డ్రామా, అదే మోసం, రైతుల రుణమాఫీ అంటూ 4వ విడత 5వ విడత సొమ్ము అంటూ మళ్ళీ ఇవాళ రైతుల అకౌంట్లో 8,000 కోట్లు వేసే ప్రయత్నం ఏదో చేస్తూ ఉన్నాడు. అసలు ఆయన ఎంత దారుణమైన మోసం ఇది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రైతులు కట్టుకున్న అసలు, రైతులు కట్టుకున్న వడ్డీలు ఈ 5 సంవత్సరాలలో కలిపి 1,50,000 కోట్ల రూపాయలకు ఎగబాకిన పరిస్థితులు మన కంటికి కనిపిస్తూ ఉన్నాయి. కట్టాల్సినవి రైతులు కట్టాల్సింది 1,50,000 కోట్ల రూపాయలు అయితే 14,000 కోట్ల రూపాయలు ఈయన 5 సంవత్సరాలకు కలిపి ఇచ్చాడు. ఎన్నికలు ఉన్నాయంటే 2 రోజుల ముందు మళ్ళా డ్రామా, మళ్ళా 8,000 కోట్లు ఇస్తా ఉన్నట్టుగా ఒక బిల్డప్. బంగారం మొత్తం బ్యాంకుల్లో నుంచి విడిపిస్తానని చెప్పాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం వేలం వేస్తా ఉన్న పరిస్థితులు మన కళ్ళ ముందటే కనిపిస్తూ ఉన్నాయి. రైతులకు ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన చేసింది ఏమిటో తెలుసా? రైతులకు ఇవ్వాల్సిన గతంలో ఇచ్చే 0 వడ్డీ పథకం రద్దు చేసేశాడు. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు 0 వడ్డీ కింద కట్టాల్సిన డబ్బు గత ప్రభుత్వాలు ఇచ్చేటివి ఈయన వచ్చిన తర్వాత రద్దు చేసేసాడు. అంటే 87,612 కోట్ల రూపాయల మీద కనీసం రైతులు వడ్డీ డబ్బులు ఈయన ప్రభుత్వం కట్టడం లేదు కాబట్టి రైతులు కట్టుకున్న వడ్డీలే మినిమం వేసుకున్నా కూడా సంవత్సరానికి 7,000 కోట్ల రూపాయలు ఉట్టి వడ్డీలే. 7,000 ఇంటూ కనీసం 5 సంవత్సరాలు వేసుకుంటే కనీసం ఏ రకంగా తీసుకున్నా కూడా మినిమంలో మినిమం 35,000 40,000 కోట్లు. ఈయన ఇచ్చింది ఎంత అని చూస్తే ఎన్నికలకు 2 రోజుల వరకు 14,000 కోట్లు. అంటే కనీసం వడ్డీలకు కూడా రాల. వాళ్ళ వడ్డీ సొమ్ములు ఈయన గత ప్రభుత్వాలు కట్టినట్టుగానే రైతుల తరపున కట్టవలసిన 0 వడ్డీ డబ్బులు కనుక కట్టి ఉంటే కనీసం ఆ రైతులకు 40,000 కోట్లు అన్నా వచ్చేది. కనీసం అది కూడా జరగకుండా ఇంతటి దారుణంగా మోసం చేస్తూ ఉంటే మళ్ళీ 2009 వచ్చేసరికి ఇలా బుక్ రిలీజ్ చేసి మళ్ళీ మోసం చేసే కార్యక్రమం చేయడం ధర్మమేనా అని చెప్పి అందరం కూడా ఒక్కసారి మళ్ళీ ఆలోచన చేయాలి. ఇక 3వ విషయం, చిన్న అంశం, నిరుద్యోగ భృతి. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానన్నాడు, ప్రతి ఇంటికి ఉపాధి ఇస్తానన్నాడు. ఈ 2 ఇవ్వకపోతే నెల 2,000 ఇస్తానన్నాడు. అక్షరాల రాష్ట్రంలో 1,70,00,000 ఇళ్ళు ఉన్నాయి. ప్రతి కుటుంబానికి 5 సంవత్సరాలంటే 60 నెలలు, 60 నెలలు ఇంటూ 2,000 అంటే 1,20,000 రూపాయలు ప్రతి ఇంటికి బాకీ పడి ఎగరగొట్టాడు. ఇచ్చిందంతా చూస్తే ఎన్నికలు వచ్చేసరికి 3 నెలల ముందు 1,70,00,000 ఇళ్ళను తగ్గించి 3 లక్షలకు తీసుకొచ్చేసాడు. 2,000 కాస్త 1,000 ఇచ్చాడు. అంటే 1,20,000 రూపాయలు ఇవ్వాల్సిన ఈ పెద్ద మనిషి ఇచ్చింది 3,000.
అది 3 లక్షల మందికి, 1,70,00,000 మందికి ఇవ్వాల్సిన చోట చేసి మళ్ళీ ఈ పెద్ద మనిషి ఏమంటాడు, నన్ను గుర్తుపెట్టుకోండి, మీకు బ్రహ్మాండంగా నేను చేశాను, మీ మీ జీవితాలకు నేను భరోసా, ఏమంటాడు పదం ఏంది, మీ భవిష్యత్తుకు నా భరోసా అంటాడు. ఇది ఏమన్నా భవిష్యత్తుకు భరోసానేనా? ఇది ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మీ భవిష్యత్తు నా బాధ్యత. భవిష్యత్తు నిజంగా ఎలా ఉందో దీన్ని బట్టి చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఇది ఈ మేనిఫెస్టో ఎక్కడ ఉందని తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి బటన్ నొక్కండి, మీకు కనిపిస్తే నాకు చెప్పండి. దీంట్లో చేసిన పనులు ఎన్ని చేశాడో మీరంతకు మీరే ఒక్కసారి అసెస్ చేసుకోండి. ఇక మన మేనిఫెస్టో ఒక్క నిమిషం ఉమారెడ్డి అన్నది మైక్ మైక్ ఒక్క ఇంతలా బుక్కు కాదు, కొంచెం పేపర్ కొంచెం పెద్దదైంది అంతే సైజు. అదర్వైజ్ దిస్ ఈజ్ ద మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోని మేము వెబ్సైట్లో నుంచి తీయడం ఉండదు, ప్రతిరోజు ఇది కనిపించేట్టుగా చేస్తా. దీని మీద ప్రతిరోజు రివ్యూలు తీసుకుంటాం. దీన్ని మనస వాచ కర్మన దీన్ని అమలు చేస్తాను. అమలు చేసిన తర్వాత వీటిని చూపించి 2024లో 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ఇవన్నీ మేము చేశాం, ఇక ఆశీర్వదించమని చెప్పి ప్రజలను గర్వంగా అడుగుతాం. ఒక అబద్ధం ఉండదు, ఒక మోసము ఉండదు దీంట్లో. ఇక మేనిఫెస్టోలోని కొన్ని పాయింట్లు మాత్రం ఒక చదువు వినిపిస్తాను, ఎందుకంటే అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి. ఆఫ్ కోర్స్ ఇది ఎక్కువ టైం కూడా పట్టదు, మహా అయితే ఇంకొక 40 minutes ఏమైనా పడుతుందేమో, కొంచెం అంతకన్నా ఎక్కువ అయితే పట్టదు. మొట్టమొదటిగా రైతులకు సంబంధించి మేనిఫెస్టోలో ఇక్కడ మేము మొట్టమొదటిగా ఇక్కడ పెట్టాం నవరత్నాల్లో. ఆఫ్ కోర్స్ మెజారిటీ ఆఫ్ ఇట్ ఈస్ ఆల్ నవరత్నాలే. మెజారిటీ ఆఫ్ ద మేనిఫెస్టో ఇస్ నవరత్నాలు. ఆ నవరత్నాలు కాక తర్వాత పాదయాత్రలో నేను ఇచ్చిన హామీలు, బీసీ డిక్లరేషన్లో మా వాళ్ళు అధ్యయనం చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన సిఫార్సులు, ఇటువంటివన్నీ కొన్ని ఉన్నాయి. మొట్టమొదటిగా రైతులకు సంబంధించి ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం 50,000 ఇస్తాం. పంట వేసే సమయానికి మే నెలలోనే 12,500 చొప్పున ఇస్తాం. పెట్టుబడి కోసం 12,500 రూపాయలు మే మాసంలో ఇస్తాం. పెట్టుబడి కోసం రైతన్నకు 50,000 ఇస్తాం. పంట బీమా గురించి రైతులు ఆలోచించాల్సిన పని లేదు. రైతన్న చెల్లించాల్సిన బీమా ప్రీమియం మొత్తాన్ని మా ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతన్నలకు వడ్డీ లేని పంట రుణాలు ఇస్తాం. రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం. వ్యవసాయానికి పగటిపూటే 9 గంటలు ఉచిత కరెంట్ ఇస్తాం. ఆక్వా రైతులకు కరెంటు ఛార్జీలు యూనిట్కు ₹1.5 ఇస్తాం. 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. పంట వేసే ముందే పలాని రేట్లని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం. గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం. 4,000 కోట్ల రూపాయలతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు చేస్తాం. ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు, గోదాములు మరియు అవసరం మేరకు
ప్రతి నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. మొదటి ఏడాది సహకార రంగాన్ని పునరుద్ధరిస్తాం. రెండవ ఏడాది నుంచి సహకార డైరీకి పాలు పోసే ప్రతి పాడి రైతుకు లీటరుకు ₹4 బోనస్ ఇస్తాం. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ రద్దు చేస్తాం. టోల్ ట్యాక్స్ కూడా రద్దు చేస్తాం. ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రైతు కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా 7 లక్షలు ఇస్తాం. అంతేకాదు ఆ డబ్బును అప్పుల వాళ్లకు చెందకుండా అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొచ్చి ఆ రైతు కుటుంబానికి అండగా ఉంటాం. ఇక రైతుకు సంబంధించిందే కౌలు రైతు టాపిక్ కూడా ఒకటి ఉంది. అది ఇటువైపున పక్కన మేనిఫెస్టోలో ఇటువైపున కనిపిస్తుంది. అది కూడా రైతుకు సంబంధించిన టాపికే కాబట్టి మళ్ళీ ఒకసారి చదువుతా ఉన్నా. భూ యజమానులకు ఇబ్బంది లేకుండా కౌలు రైతులకు పంటపై హక్కు ఉండేట్టుగా 11 నెలలు మించకుండా రైతుల భూములకు రక్షణ కల్పిస్తూ చట్ట సవరణలు చేస్తాం. కౌలు రైతులకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం. ఆ కాల వ్యవధిలో పంటకు సంబంధించిన అన్ని రాయితీలు ప్రయోజనాలు వారికి అందేట్లుగా చేస్తాం. ఇంతేకాదు నవరత్నాల్లో రైతులకు చెప్పిన మిగిలిన అన్ని హామీలు కూడా పంట బీమా దగ్గర నుంచి వడ్డీ లేని రుణాల వరకు 9 గంటల ఉచిత విద్యుత్ నుంచి గిట్టుబాటు ధరల గ్యారంటీ వరకు ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు వైఎస్ఆర్ బీమా ద్వారా 7 లక్షల దాకా ఇలా ప్రతి అంశము ఈ కౌలు రైతులకు అందరికీ వర్తింపచేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకు రైతు భరోసా కింద ఏటా ఇచ్చే ₹12,500 పెట్టుబడి సొమ్ము వీరికి అదనంగా కూడా ఇస్తాం. అందరికీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వార్షిక ఆదాయం 5 లక్షలు దాటని అన్ని వర్గాల వారికి నెలకు ₹40,000 ఆదాయం దాటని ప్రతి ఒక్కరికి వార్షిక ఆదాయం 5 లక్షలు దాటని అన్ని వర్గాల వారికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తింపచేస్తాం. వైద్యం ఖర్చు 1000 దాటితే చాలు ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చేస్తాం. ఎన్ని లక్షలు ఖర్చైనా ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిగా ఉచిత వైద్యం చేయిస్తాం. ఎక్కడ చికిత్స చేయించుకున్న హైదరాబాదు, బెంగళూరు, చెన్నై మొదలైనవన్నీ కూడా మెరుగైన హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ వర్తింపచేస్తాం. అన్ని రకాల వ్యాధులు ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తాం. ఆపరేషన్ లేదా జబ్బు చేసిన వ్యక్తికి చికిత్స తరువాత విశ్రాంతి సమయంలో ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు ఆర్థిక సహాయం కూడా చేస్తాం. కిడ్నీ వ్యాధి, థాలసీమియా ఇంకా ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతా ఉన్న వారికి ప్రత్యేకంగా ₹10,000 పెన్షన్ నెలలా ఇస్తాం. ఆరోగ్యశ్రీ సేవలను ఇంకా మెరుగ్గా పగడ్బందీగా అందిస్తూనే మరోవైపు 2 ఏళ్లలోగా కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ హాస్పిటళ్లను కూడా తీర్చిదిద్దుతాం. ప్రస్తుత ప్రభుత్వ ఆసుపత్రులు ఎలా ఉన్నాయో ఫోటోలు మేము ముందుంచుతాం. 2 ఏళ్ల తర్వాత అవే హాస్పిటల్ను దిశ మార్చిన తర్వాత వాటి ముఖ చిత్రాలు, వాటి ఫోటోలను మళ్ళీ మీ ముందు ఉంచుతాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల సంఖ్య అవసరమైన మేరకు పూర్తిగా పెంచుతాం. అమ్మ ఒడి అనే కార్యక్రమం పిల్లల చదువులకు ఏ పేదింటి తల్లి భయపడవద్దు. పిల్లల్ని బడికి పంపితే చాలు ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 ఇస్తాం. వైఎస్ఆర్ చేయూత ద్వారా ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్కలకు తోడుగా ఉంటాం. ప్రస్తుత కార్పొరేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ అందరికీ మేలు జరిగేలా ఏ కొందరికో అరకొర ఇస్తూ అది కూడా లంచం లేనిదే ఇవ్వని పరిస్థితులను మారుస్తూ పారదర్శక ప్రమాణాలను తీసుకువస్తాం. 45 సంవత్సరాలు నిండిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్కలకు వైఎస్ఆర్ చేయూత ద్వారా మొదటి ఏడాది తర్వాత దశల వారీగా 75,000 ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా ఇస్తాం.
పెన్షన్ల పెంపు. ప్రస్తుతం ఉన్న పెన్షన్ల అర్హత వయసు 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తాం. అవ్వ తాతల పెన్షన్ 3000 వరకు పెంచుకుంటూ పోతాం. వికలాంగులకు పెన్షన్ 3000 ఇస్తాం. పేదలందరికీ ఫీజు రీయింబర్స్మెంట్, పేదవారి చదువుకు అయ్యే ఖర్చును పూర్తిగా భరిస్తాం. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు వసతి భోజనం కోసం అదనంగా ఏటా 20,000 రూపాయలు ప్రతి విద్యార్థికి ఇస్తాం. పేదలందరికీ ఇల్లు లేని పేదలందరికీ పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు, రాజకీయాలు చూడకుండా పక్కా ఇల్లు కట్టిస్తాం. 5 ఏళ్లలో 25 లక్షల పక్కా ఇల్లు కట్టిస్తాం. ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాం. వారి పేరునే రిజిస్ట్రేషన్ చేస్తాం. ఇల్లు కూడా కట్టిస్తాం. ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లోని అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ కూడా చేస్తాం. అంతేకాదు డబ్బు అవసరమైతే అదే ఇంటి మీద ఆ అక్క చెల్లెమ్మలు పావులా వడ్డీకి రుణం వచ్చేట్టుగా బ్యాంకులతో మాట్లాడుతాం. వైఎస్ఆర్ జలయజ్ఞం. దివంగత మహానేత వైఎస్ఆర్ కలలు కన్న జలయజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం, పూల సుబ్బయ్య, వెలుగొండ సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత మంచినీరు, సాగునీరు కళ నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం. జలకళను తీసుకువస్తాం. యువత ఉపాధి. ప్రత్యేక హోదా సాధన కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నాం. సాధించే వరకు చేస్తూనే ఉంటాం. హోదా సాధన ద్వారా ఉద్యోగాల విప్లవం తీసుకువస్తాం. ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయం ద్వారా అదే ఊర్లోనే 10 మంది చదువుకున్న యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం. అంతేకాదు ప్రతి గ్రామంలోనూ వార్డులోనూ 50 ఇళ్లకు ఒకరు చొప్పున సేవా దృక్పథమున్న యువతీ యువకులకు నెలకు 5,000 రూపాయల గౌరవ వేతనంతో గ్రామ వాలంటీర్గా, వార్డు వాలంటీర్గా నియమిస్తాం. వారు గ్రామ సచివాలయానికి, వార్డు సచివాలయానికి అనుసంధానకర్తగా ఉంటూ ఆ 50 ఇళ్లకు ప్రభుత్వ పథకాలు, వాటి భాగంగా నవరత్నాల ద్వారా అందించే పథకాలు, వైఎస్ఆర్ రైతు భరోసా నుండి వైఎస్ఆర్ చేయూత వరకు అన్ని పథకాలను ఇంటి వద్దకే అందేలా డోర్ డెలివరీ చేస్తారు. వీళ్ళకి ఇంతకన్నా మెరుగైన ఉద్యోగాలు బయట ఎక్కడైనా వచ్చే వరకు సేవా దృక్పథంతో ఈ సేవలు ఆ గ్రామంలో, ఆ వార్డుల్లో ఆయా సచివాలయాలతో అనుసంధానమై అందిస్తారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, రేషన్, పెన్షన్ మొదలగు వాటికి సంబంధించిన సమస్యలు ఏదైనా కూడా 72 గంటల్లోనే గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల ద్వారా పరిష్కరిస్తాం. రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న దాదాపు 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ను కూడా విడుదల చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా అసెంబ్లీ మొదటి సమావేశాల్లోనే బిల్లు తీసుకొస్తాం. జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని జిల్లాలోని పరిశ్రమలకు అనుకూలంగా వారికి ఏ రకమైన స్కిల్స్ కావాలి అన్న విషయాల మీద వారిని కూడా భాగస్వాములుగా చేస్తూ ప్రతి జిల్లాలోనూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తాం. ఉచితంగా మన పిల్లలకు ట్రైనింగ్ కూడా ఇప్పిస్తాం. గవర్నమెంట్ కాంట్రాక్ట్లు ఏవైతే ఉంటాయో కార్ల దగ్గర నుంచి బస్సులు అద్దెకు తీసుకోవడం మొదలు ఇంకా ఇటువంటి ఇతరత్ర ఆదాయాన్ని ఇచ్చే గవర్నమెంట్ కాంట్రాక్ట్లు అన్ని నిరుద్యోగ యువతకి ఇచ్చేట్టుగా చట్టాన్ని తెస్తాం. అంతేకాదు వారికి తోడుగా ఉండేందుకు వారు కార్లు కానీ, బస్సులు కానీ, ఇంకా ఇతరత్ర వాహనాలు కానీ, ఇతరత్ర పరికరాలు కానీ కొనేందుకు సబ్సిడీ కూడా ఇస్తాం. ఇంతేకాదు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువతకు 50% రిజర్వేషన్, 50% రిజర్వేషన్ కూడా కేటాయిస్తాం. వైఎస్ఆర్ ఆసరా. ఎన్నికల రోజు వరకు అక్క చెల్లెమ్మలకున్న పొదుపు సంఘాల రుణాలు మొత్తం సొమ్మును 4 దఫాల్లో
నేరుగా వారి చేతికి అందిస్తాం. అంతేకాదు మళ్ళీ 0 వడ్డీకే రుణాల విప్లవం మళ్ళీ తీసుకొస్తాం. ఆ వడ్డీ డబ్బు ప్రభుత్వమే మేమే బ్యాంకులకు అక్కచెల్లెమ్మల తరపున కడతాం. మద్యపాన నిషేధం, కాపురాల్లో మద్యం చిచ్చు పెడతా ఉంది, మానవ సంబంధాలను ధ్వంసం చేస్తూ ఉంది. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. మద్యాన్ని 5 స్టార్ హోటల్స్కి మాత్రమే పరిమితం చేస్తాం. ఇక ఇటువైపుకి వచ్చాను. ఇటువైపుకి వచ్చిన దాంట్లో కౌలు రైతులు ఆల్రెడీ మీ అందరికీ గురించి చెప్పారు కాబట్టి ఇక ముందుకు పోతాను. ఎన్ని పేపర్లు మీకు ఇస్తా, ఎవరు ఇదేగా ట్రాన్స్పరెంట్గా వెబ్సైట్లో పెడతాం, అందరికీ ఇస్తాం. ఇంకా మీరు కూడా మీ పేపర్లలో టీవీ ఛానల్లో ఇంకా ఎక్కువ చూపిస్తే ఇంకా ఎక్కువ సంతోషపడతాం, అన్నీ చేస్తాం. నెక్స్ట్ కౌలు రైతులు ఇంతకుముందే చెప్పారు కాబట్టి నెక్స్ట్ ఐటెం పోతామన్నా. అగ్రి గోల్డ్ బాధితులు చెప్పిన మాట ప్రకారం అగ్రి గోల్డ్ బాధితులకు 1150 కోట్లు కేటాయిస్తాం. తద్వారా గవర్నమెంట్ లెక్కల ప్రకారం 13 లక్షల మంది బాధితులకు మేలు వెంటనే చేస్తాం. మిగిలిన వారికి త్వరితగతిన పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేస్తాం. పట్టణ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించే ఒక్కొక్క ఇల్లు 300 అడుగులట. అడుక్కు 2000తో పేదవారికి అమ్మారు. ఇందులో 3 లక్షల రూపాయలు పేదవాడి పేరుతో అప్పుగా రాసుకుని ఆ అప్పు భారం 20 ఏళ్ల పాటు నెల 3000 రూపాయలు తిరిగి కట్టాల్సిన పరిస్థితి ఆ పేదవాడికి ఉంది. ఆ అప్పు భారం ఆ పేదవాడి మీద పడకుండా రద్దు చేసి ఆ భారాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. యాదవులు తిరుమలలో శ్రీవారి గర్భగుడి తలుపులు సన్నిధి గొల్లలు తెరిచే సాంప్రదాయాన్ని పునరుద్ధరిస్తాం. గొర్రెల కాపురులకు చనిపోయిన ప్రతి గొర్రెకు 6000 రూపాయలు బీమా అందిస్తాం. ఆటో టాక్సీ, సొంత టాక్సీ నడిపే వారికి ఇన్సూరెన్స్ అయితేనేమి, ఫిట్నెస్ అయితేనేమి, రిపేర్ అయితేనేమి తదితర అవసరాల కోసం ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితుల్లో వారికి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తాం. జీవన బీమా 18 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న ఏ పౌరుడైనా కూడా సహజంగా కూడా మరణించిన వారి కుటుంబానికి వైఎస్ఆర్ జీవన బీమా పథకం కింద 1,00,000 రూపాయలు అందిస్తాం. న్యాచురల్ డెత్ కూడా. ఎస్సీ ఎస్టీ సంక్షేమం, ఎస్సీలకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. మాదిగలకు, మాలలకు మరియు రెల్లి తదితర కులాలకు అందరికీ కలిసి ఇంకొకటి. ఎస్సీ మరియు ఎస్టీ సప్లాన్ను పారదర్శకంగా అమలు చేస్తాం. ఎస్సీ ఎస్టీలకు భూ పంపిణీ కార్యక్రమంతో పాటు ఉచితంగా బోర్లు కూడా వేయిస్తాం. ఎస్సీ ఎస్టీ చెల్లెమ్మల వివాహానికి వైఎస్ఆర్ పెళ్లి కానుకగా 1,00,000 రూపాయలు ఇస్తాం. ఎస్సీ ఎస్టీ కాలనీలలో మరియు గిరిజన తాండాలలో ప్రతి ఇంటికి 2,000 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తాం. లేకపోతే సంవత్సరానికి 6,000 రూపాయలు నేరుగా వాళ్ళ చేతికే ఇస్తాం. గిరిజనులకు ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేసి అందులో ప్రత్యేకంగా యూనివర్సిటీ, మెడికల్ కాలేజ్ మరియు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఏర్పాటు చేస్తాం. 500 మంది జనాభా ఉన్న ప్రతి తాండాను, గూడెంను పంచాయతీగా మారుస్తాం. ప్రతి ఐటీడీఏ పరిధిలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తాం. పోడు భూములను సాగు చేసుకునే గిరిజన రైతులకు యాజమాన్య హక్కు కల్పిస్తూ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ప్రకారం గిరిజనులకు వైఎస్ఆర్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. ప్రమాదవశాత్తు ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ చెందిన వారు మరణిస్తే వారి కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా 5 లక్షలు ఇస్తాం. ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు అత్తగారి సొత్తన్నట్టుగా సేకరించి పట్టా భూములకు ఇస్తున్న విలువ కంటే
తక్కువ పరిహారం ఇవ్వడాన్ని పూర్తిగా అరికడతాం. అలా ఒకవేళ తీసుకోవాల్సి వస్తే అటువంటి భూములకు పట్టా భూములకు ఇచ్చే పరిహారం కంటే 10% ఎక్కువ పరిహారం ఇచ్చేట్టుగా చట్ట సవరణ కూడా తీసుకువస్తాం. విద్య, నైపుణ్య శిక్షణ అధికారంలోకి రాగానే ఇప్పుడున్న ప్రభుత్వ స్కూళ్ళు ముఖ చిత్రాలను అంటే ఫోటోలను మీ ముందు ఉంచుతాం. ఇప్పుడున్న అన్ని గవర్నమెంట్ స్కూళ్ళ ఫోటోలను మీకు చూపిస్తాం. చూపించిన తర్వాత 2 ఏళ్లలో వాటి దశ దిశ మార్చి మళ్ళీ ఆ తర్వాత వాళ్ళ ఫోటో ఆ స్కూళ్ళ ఫోటోలు ఆ ముఖ చిత్రాలు మళ్ళీ మేము ముందర ఉంచుతాం. స్కూళ్ళల్లో చదువుల ప్రమాణాలు మార్చేస్తాం. ప్రతి స్కూల్లోనూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతాం. మాతృభాషకు తగిన ప్రాధాన్యం ఇచ్చేందుకు తెలుగు సబ్జెక్టును తప్పనిసరిగా ప్రతి విద్యార్థిని చదివేట్టుగా నిబంధన చేస్తాం. పుస్తకాలు, యూనిఫాములు సరైన సమయానికి ఇస్తాం. మధ్యాహ్న భోజనం నాణ్యతను పెంచుతాం. అవసరమైన మేరకు టీచర్ల ఉద్యోగాల భర్తీ పూర్తి స్థాయిలో చేస్తాం. ఇంజనీరింగ్ మరియు డిగ్రీ కళాశాలల్లో ప్రస్తుతం నేర్పబడే కోర్సులను ఉద్యోగ అవకాశాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతాం. తదు అనుగుణంగా సాంకేతిక కళాశాలలకు పూర్తి సహాయ సహకారాలు అందించి ఉన్న కోర్సులను అప్గ్రేడ్ చేసి నైపుణ్య ప్రమాణాలను పెంచుతాం. ప్రైవేట్ స్కూళ్ళు, కళాశాలల ఫీజుల తగ్గింపు, ప్రమాణాల పెంపు, ప్రైవేట్ టీచర్ల స్థితిగతులు మెరుగుపరిచేందుకు ఒక రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేస్తాం. ఆ కమిషన్ నేరుగా ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేసే వీలు కల్పిస్తూ తద్వారా మెరుగైన పరిస్థితులు తీసుకువస్తాం. ఇక జర్నలిస్టులకు ఆయా ప్రాంతాలలో ఇంటి స్థలాలు ఏర్పాటు చేస్తాం. ఇక లాస్ట్ ఈ పార్ట్ బీసీ సంక్షేమం. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ప్రతి ఏటా 10,000 కోట్ల రూపాయలతో 5 సంవత్సరాలలో 50,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి ఈ 5 సంవత్సరాలలో కనీసం 20,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయలేదు. మనం బీసీల అభ్యున్నతికి సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయలు చొప్పున 5 సంవత్సరాలలో 75,000 కోట్ల రూపాయలు ప్రత్యేక ఉప ప్రణాళిక ద్వారా ఖర్చు చేస్తాం. రాజకీయ ఎదుగుదల కోసం అన్ని నామినేటెడ్ పదవుల్లో దేవాలయాల్లో ఉన్న ట్రస్ట్ బోర్డుల దగ్గర నుంచి మార్కెట్ యార్డ్ కమిటీలు, కార్పొరేషన్లు తదితర అన్నింట బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తాం. అంతేకాదు వారి ఆర్థిక ఎదుగుదల కోసం అన్ని నామినేటెడ్ కాంట్రాక్ట్ వర్క్స్లో కూడా 50% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టాన్ని తీసుకువస్తాం. బీసీల్లోని ఉపకులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వైఎస్ఆర్ చేయూత పథకానికి ఎంత అవసరమైతే అంత నిధులు కేటాయించి వారి అభ్యున్నతికి తోడుగా ఉంటాం. బీసీ చెల్లెమ్మలకు వివాహానికి వైఎస్ఆర్ పెళ్లి కానుకగా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఇస్తా ఉన్న 35,000ను 50,000 రూపాయలకు పెంచుతాం. ప్రాతినిధ్యం లేని కులాలకు ఎంత వీలైతే అంత చట్టసభల్లో అవకాశాన్ని కల్పించడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తాం. బీసీ జనగణ చేసి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి సిఫార్సు చేస్తూ పంపిస్తాం. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ను ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పిస్తాం. ఆ కమిషన్ పరిధిని విస్తరించి ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా ఆ కమిషన్ పారదర్శకంగా పనిచేసే పరిస్థితి కల్పిస్తాం. బీసీల సమస్యలను పరిష్కరించేందుకు కుల సర్టిఫికెట్ల దగ్గర నుంచి గ్రూపుల మార్పిడి వరకు ఎంబీసీల వ్యవహారం అయితేనేమి, రోజు వారు బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలైతేనేమి, రాష్ట్రం పరిధిలో లేనివి కేంద్రానికి సిఫార్సు చేసి పంపించే అంశాలైతేనేమి, వీటినన్నింటినీ
పరిష్కరించేందుకు శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ను చట్టబద్ధంగా పారదర్శకంగా ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర పరిధిలోని అంశాలు ఇక్కడే పరిష్కరిస్తూ కేంద్ర పరిధిలోని అంశాలైతే ఆ కమిషన్ ఇచ్చిన శాస్త్రీయ నివేదికను పొందుపరుస్తూ కేంద్రానికి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపుతాం. ప్రమాదవశాత్తు బీసీ కులాలకు చెందిన వారు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా 5 లక్షల రూపాయలు ఇస్తాం. నాయీ బ్రాహ్మణులు, టైలర్లు, రజకులు, షాపులున్న నాయీ బ్రాహ్మణులకు, షాపులున్న రజకులకు, టైలర్ షాపులున్న టైలర్లకు సంవత్సరానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. వారికి తోడుగా ఉంటాం. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు ఆర్థిక సహాయం ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న 4,000 నుంచి 10,000 రూపాయలకు పెంచుతాం. మత్స్యకారులకు పడవలకు కొత్తగా అనుమతులు మంజూరు చేస్తాం. మత్స్యకారులకు ఇచ్చే డీజిల్పై సబ్సిడీని డెడికేటెడ్ పెట్రోల్ బంకుల ద్వారా డీజిల్ పట్టుకునేటప్పుడే వారి చేతికి అందేట్టుగా అమలు చేస్తాం. ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకార కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తాం. చేనేత కార్మికులకు మగ్గమున్న ప్రతి చేనేత కుటుంబానికి సంవత్సరానికి 24,000 రూపాయలు ప్రోత్సాహకరంగా ఇస్తాం. కులవృత్తిదారులకు, చిరు వ్యాపారులకు, కులవృత్తిదారులు మరియు చిరు వ్యాపారులకు, ఫుట్పాత్ మీద సామాన్లు అమ్ముకునే వారికి, తోపుడు బండ్ల మీద కూరగాయలు అమ్ముకునే వారికి, టిఫిన్లు అమ్ముకునే వారికి, ఇంకా అనేకమైన చిరు వ్యాపారులకు రోజుకు 2,000 నుంచి 3,000 పెట్టుబడి కోసం వాళ్ళు 3 రూపాయల వడ్డీకి, 4 రూపాయల వడ్డీకి, 10 రూపాయల వడ్డీకి అప్పులు తీసుకొని వచ్చి అవస్థలు పడతా ఉన్న ఆ చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు ఇస్తాం. ఇచ్చిన తర్వాత 10,000 సున్నా వడ్డీకే ఇస్తాం. 10,000 రూపాయలు సున్నా వడ్డీకే వాళ్ళకి ఇస్తాం. ఆ సొమ్మును వారు ఎప్పుడైనా తీసుకోవచ్చు. కాపు సంక్షేమం. దేశంలో వివిధ రాష్ట్రాలలో జాట్లు, గుజ్జర్లు, పటేళ్లు, మన రాష్ట్రంలో కూడా కాపు సోదరులు వీరంతా కూడా రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఉన్న పరిస్థితి మనం గమనిస్తూనే ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్లు 50% మించకూడదన్న నిబంధన మనందరికీ తెలిసిన చిక్కుముడి. ఇది తెలిసినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం తమ గత ఎన్నికల ప్రణాళికలో కాపులను బీసీలలో కలుపుతామని మోసపూరితమైన హామీ ఇచ్చారు. మన పరిధిలో లేని విషయం మనం ప్రయత్నం చేస్తామని చెప్పగలం, కానీ అంతకు మించి రిజర్వేషన్ కల్పిస్తామని చెబితే అది ప్రజలను మభ్యపెట్టే చర్య అవుతుంది. ఈ నేపథ్యంలో కాపు రిజర్వేషన్ల విషయంలో మా వైఖరి ఎప్పుడూ ఒకటే. మొదటి నుంచి మేము చెబుతూ ఉన్నట్లుగానే బీసీ హక్కులకు భంగం కలగకుండా, వారి ప్రయోజనాలకు నష్టం రాకుండా జరిగే రిజర్వేషన్లకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వం కాపు రిజర్వేషన్ల విషయంలో మోసం చేయడమే కాకుండా సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు చొప్పున 5 సంవత్సరాలలో 5,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని హామీ ఇచ్చి ఈ మొత్తం 5 సంవత్సరాలలో కేవలం 1,340 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించిన నేపథ్యంలో మేము ప్రభుత్వంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్కు సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు చొప్పున 5 సంవత్సరాలలో 10,000 కోట్ల రూపాయలు కేటాయిస్తాం, ఖర్చు కూడా చేస్తాం. ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. ఆర్యవైశ్య సత్రాలను నడిపే హక్కు వారికే ఇస్తాం. న్యాయవాదులకు, జూనియర్ న్యాయవాదులకు మొదటి 3 సంవత్సరాల ప్రాక్టీస్ పీరియడ్లో ప్రతి నెల 5,000 రూపాయలు స్టైపెండ్ ఇస్తాం. న్యాయవాదులకు వెల్ఫేర్ ఫండ్ కోసం 100 కోట్ల రూపాయలు కేటాయిస్తాం. హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు తక్కువ ధరకే ఇస్తాం. హిందూ దేవాలయాలు, అర్చకులకు రిటైర్మెంట్ విధానాన్ని రద్దు చేస్తాం.
6C దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు మార్చి 2019 చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోతూ ఇచ్చిన జీవో సూచించిన వేతనం కంటే అదనంగా 25% జీతాలు పెంచుతాం. దేవాలయాల్లో దీప నైవేద్యాలు మరియు అర్చకులకు వేతనాల కోసం పంచాయతీ జనాభాను బట్టి నెలకు 10,000 నుంచి 35,000 వరకు ఇస్తాం. అర్చకులకు ఇళ్ల స్థలాలు కేటాయించి వారికి ఇల్లు కట్టిస్తాం. ముస్లిం మైనారిటీల సప్లాను పారదర్శకంగా అమలు చేస్తాం. వక్ఫ్ బోర్డు ముస్లిం మైనారిటీలకు సంబంధించిన స్థిరచర ఆస్తులను రీసర్వే చేయించి పూర్తి స్థాయిలో శాశ్వత ప్రాతిపదికన వాటిని పరిరక్షిస్తూ స్థిర ఆస్తులను డిజిటలైజ్ చేసి ఆయా వర్గాల ప్రజల అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ప్రత్యేక ప్రణాళికను ఏర్పాటు చేస్తాం. ముస్లిం మైనారిటీ చెల్లెమ్మల వివాహానికి వైఎస్ఆర్ కానుకగా ₹1,00,000 ఇస్తాం. హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు ఆర్థిక సహాయం చేస్తాం. ఇమాములకు ఇళ్ల స్థలాలు కేటాయించి వారికి ఇల్లు కట్టిస్తాం. మసీదుల్లో ఇమాములు మౌజములు గౌరవ వేతనం కోసం నెలకు ₹15,000 ఇస్తాం. ప్రమాదవశాత్తు ముస్లిం మైనారిటీకి చెందిన వారు మరణిస్తే వారి కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా ₹5,00,000 ఇస్తాం. క్రిస్టియన్ మైనారిటీ చెల్లెమ్మల వివాహానికి వైఎస్ఆర్ కానుకగా ₹1,00,000 ఇస్తాం. పాస్టర్లకు వివాహ రిజిస్టర్ లైసెన్స్ పద్ధతిని సులభతరం చేస్తాం. పాస్టర్లకు ₹5,000 తగ్గకుండా గౌరవ వేతనం ఇస్తాం. హోలీ ల్యాండ్ యాత్రకు వెళ్లే క్రిస్టియన్స్కు ఆర్థిక సహాయం చేస్తాం. పాస్టర్లకు ఇళ్ల స్థలాలు కేటాయించి వారికి ఇల్లు కట్టిస్తాం. ప్రమాదవశాత్తు క్రిస్టియన్ మైనారిటీకి చెందిన వారు మరణిస్తే వారి కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా ₹5,00,000 ఇస్తాం. అగ్రకులాల సంక్షేమం అన్ని కులాలకు క్షత్రియులకు వైశ్యులకు బ్రాహ్మణులకు రెడ్లకు కమ్మారికి తదితర వారికి అందరికీ కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. ఆ కార్పొరేషన్లకు తగిన నిధులు కేటాయించి ఆయా కులాలకు చెందిన పేదలకు అండగా ఉంటాం. సుపరిపాలన కులం వర్గం మతతత్వాలు లేని సమాజ నిర్మాణానికి కావలసిన సుపరిపాలన అందిస్తాం. రాష్ట్రంలో భూములన్నింటినీ సమగ్ర రీసర్వే చేయించి భూ యజమానులకు శాశ్వత యాజమాన్య హక్కు కలిగిస్తాం. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తాం. పరిపాలన ప్రజల దగ్గరకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపడతాం. రాజధానిని ఫ్రీ జోన్గా అందరికీ ఉద్యోగ అవకాశాలు ఉండే విధంగా గుర్తిస్తూ నిజమైన వికేంద్రీకరణ లక్ష్యంగా రాష్ట్రంలోని 3 ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తాం. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించే దిశగా గ్రామ సచివాలయాలు మరియు పట్టణాలలో వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి గ్రామం మరియు ఆయా వార్డుల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వ పథకాలన్నింటినీ ప్రజల దగ్గరకు తీసుకుపోయేందుకు కేంద్రంగా చేస్తాం. అంతేకాదు లంచాలకు తావు లేకుండా ప్రభుత్వ పథకాలన్నీ 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ లేదా వార్డు వాలంటీర్ డోర్ డెలివరీ చేయిస్తాం. ప్రభుత్వ ఉద్యోగులు సిపిఎస్ రద్దు చేస్తాం. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తాం. ఉద్యోగులు కోరుకున్న విధంగా అధికారంలోకి రాగానే 27% ఐఆర్ ఇస్తాం. అంతేకాదు సకాలంలో పిఆర్సీ అమలు చేస్తాం. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను వారి అర్హత సర్వీస్ను పరిగణలోకి తీసుకొని వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేస్తాం. సమాన పనికి సమాన వేతనం ప్రాతిపదికన అవుట్సోర్సింగ్ వారికి కూడా న్యాయం చేస్తాం. పెన్షనర్స్ సమస్యల పరిష్కారానికి ప్రతి జిల్లాలో ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తాం. పోలీసులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తా ఉన్న వీక్లీ ఆఫ్ అమలు చేస్తాం. సైనికులు మాజీ సైనికులు
చట్టం వారికి కల్పించిన రాయితీలు హక్కులు కూడా పొందలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వీటిని మారుస్తూ వీరికి గౌరవం ఇస్తూ ప్రతి జిల్లా కలెక్టరేట్లో ఒక ప్రత్యేక సెల్ వీరి కోసం ఏర్పాటు చేస్తాం. వారి సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల మీద అరాచకాలు పెరిగిపోయాయి. మన ప్రభుత్వం రాగానే ఉద్యోగులు నిర్భయంగా పనిచేసుకునే స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పిస్తాం. అంగన్వాడీ మరియు ఆశా వర్కర్లు, హోంగార్డులు వీళ్ళ జీతాలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తా ఉన్న జీతాల కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చి వారి పరిస్థితులను మెరుగుపరుస్తాం. మన రాష్ట్రంలో తక్కువగా జీతం తీసుకుంటున్న విఓఏలు, సంఘమిత్రులు, యానిమేటర్ల జీతాలు 10,000కు పెంచుతాం. విఆర్ఓ, విఆర్ఏ జీతాలు మరియు ఉద్యోగ సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా పరిష్కరిస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు ఆయా ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు లేని వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తాం. పరిశ్రమలు ప్రత్యేక హోదా దేవుడి దయతో సాధిద్దాం. తద్వారా ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం. పరిశ్రమల స్థాపన కోసం ప్రోత్సాహకాలు ఇస్తున్న రాయితీలు, భూమి, పన్ను, విద్యుత్ తదితరకు తోడు ఏపీఐడిసిని పునరుద్ధరించి తద్వారా నిరుద్యోగ యువతకు సబ్సిడీ అందించి కొత్త అధ్యయనానికి శ్రీకారం చుడతాం. అయిపోయింది. వీటిని ఇది దేశ నిలబడిస్తాం. ప్రెస్ వాళ్ళకి ఇస్తా ఉన్నాం.